హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నా శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, అలాగే డిజైనర్ బ్లౌజెస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను ఎలా వేసుకున్నానో సో దాన్ని పిక్స్తో పాటు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా శారీ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? సో ఇది ఫస్ట్ శారీ అండి. ఇది కంచిపట్టు శారీ. ఇది నేను కాంచీపురం సిల్క్స్ ప్యాట్నీలో కొన్నాను. సో ఫుల్ సాఫ్ట్ శారీ. దీని కాస్ట్ వచ్చి 7,500 రూపీస్. సో చూసారా, మొత్తం గోల్డెన్ ఎల్లో విత్ గోల్డ్ టిష్యూస్తో మనకి బుటీస్ వచ్చాయి అండ్ పింక్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా పింక్లో ఇచ్చారు అండ్ చాలా బాగుంది. సూపర్ సాఫ్ట్ సిల్క్ ఇది. సో ఈ శారీకి నేను మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేయించుకున్నాను. ఒకసారి మిర్రర్ వర్క్ ఎలా ఉందో మొత్తం ఓవర్ వ్యూ చూడండి. బ్లౌజ్కి చాలా సూపర్గా వచ్చింది. ఈ మగ్గం వర్క్కి కాస్ట్ 1,500 రూపీస్ అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. మీరు పిక్లో కూడా చూసుంటారు. చాలా ఎలిగెంట్గా అండ్ సాఫ్ట్ సోబర్ కలర్ కాబట్టి సూపర్ హైలైట్గా అవుతుంది మనకు మ్యారేజ్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ శారీ ఇది గ్రీన్ కలర్ అండి. గోల్డ్ టిష్యూ అండ్ గ్రీన్, మెహందీ గ్రీన్, టోటల్ అన్నీ మిక్స్ అయి ఉన్న కలర్ శారీ ఇది. ఇది యాక్చువల్గా నాకు మా బ్రదర్ మ్యారేజ్లో మా వదిన తరపున వాళ్ళు గిఫ్ట్గా పెట్టారు. ఇది ధర్మవరం పట్టు శారీ. సో ఈ శారీ ఎలా ఉందో ఒకసారి మొత్తం ఓవర్ వ్యూ చూడండి. సో ఇది మొత్తం పళ్ళు అండి. మనకి డార్క్ గ్రీన్లో ఇచ్చారు. సో ఈ శారీకి నేను మగ్గం వర్క్ వేయించుకున్నానండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మనకి శారీలో వచ్చిండేది మగ్గం వర్క్ యూజ్ అవ్వదంటే సపరేట్ క్లాత్ తీసుకొని నేను వేయించుకున్నాను. దీనికి వేసిన మగ్గం వర్క్ కాస్ట్ వచ్చి 1,500 రూపీస్. చిన్న చిన్న లోటస్ డిజైన్స్, థ్రెడ్ అండ్ బీడ్స్ వర్క్తో వేశారు. అండ్ దీని హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్. ఒకసారి చూడొచ్చు మీరు ఎంత బాగుందో డిజైన్. నెక్స్ట్ థర్డ్ శారీ అండి. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది విఆర్కే సిల్క్స్ కోంపల్లిలో కొన్నాను. అది లైట్ లెమన్ ఎల్లో కలర్కి నావీ బ్లూ బార్డర్ వచ్చింది అండ్ సూపర్గా ఉందండి ఈ శారీ కడితే. దీనికి ఫ్యాబ్రిక్ బెల్ట్ కూడా చేయించుకున్నాను నేను. సో ఈ శారీ బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను. ఇది బోట్ నెక్ అండి. ఫ్రంట్ కూడా బోట్ నెక్ విత్ మగ్గం వర్క్ డిజైన్, బ్యాక్ పాట్ నెక్. సో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వేయించుకున్నాను. థ్రెడ్ అండ్ జర్దోజీ వేశారు అండ్ ఈ కాస్ట్ వచ్చి 1,900 రూపీస్ అండ్ చాలా బాగుందండి కట్టుకుంటే. మీరు పిక్ కూడా చూడొచ్చు. అండ్ దీనికి ఫ్యాబ్రిక్ బెల్ట్ అయితే సూపర్గా మ్యాచ్ అయింది. ఈసారి ఎవరైనా కానీ ఇలా సిల్క్ శారీస్కి ఫ్యాబ్రిక్ బెల్ట్ ట్రై చేయండి. ఎప్పుడు మనం వాడే నార్మల్ చైన్ బెల్ట్స్ కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అండి. మీరు చూడొచ్చు ఫ్రంట్ బోట్ నెక్ కూడా మొత్తం నేను వర్క్ వేయించుకున్నాను. సో బోట్ నెక్ ఎప్పుడైతే మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తామో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనం ఎంబ్రాయిడరీ వేసుకుంటేనే అది లుక్ ఉంటుంది. సో ఇలా ఉందండి మొత్తం ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కూడా చూడొచ్చు మీరు, స్లీవ్స్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి.
సో ఇదేనండి ఫ్యాబ్రిక్ బెల్ట్. ఇది జనరల్గా టైలర్సే మనకి అడిగితే స్టిచ్ చేసి ఇస్తారు. ఈ ఫ్యాబ్రిక్ బెల్ట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. నాకు టైలర్ స్టిచ్ చేసినందుకు 100 రూపీస్ తీసుకున్నారు. సో ప్లెయిన్గా స్టిచ్ చేశారంటే దానిపైన నేను ఈ కుందన్స్వి నేను ప్యాచెస్ కొన్ని స్టిచ్ చేశాను. అండ్ ద నెక్స్ట్ శారీ ఈజ్ ఆర్గాన్జా సాఫ్ట్ శారీ అండి. మొత్తం చెక్స్ వచ్చాయి గోల్డెన్ జరీ చెక్స్తో. అండ్ ఈ కలర్ యాపిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బార్డర్ వచ్చింది. యాక్చువల్గా ఈ శారీకి నేను ఆరెంజ్ కలర్ రావడం వల్లే కొన్నాను. అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంది. సో ఆల్ ఓవర్ మనకు శారీకి ఇట్లా పీకాక్ బుటీస్ ఇచ్చారు. మొత్తం జరీ చెక్స్ ఉన్నాయి, దాని మధ్యలో పీకాక్ బుటీస్ ఇచ్చారు ఆరెంజ్ కలర్తో. అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మెటీరియల్. ఇది మొత్తం శారీ డిజైన్ అండి, ఒకసారి చూసేయండి. సో మనకి ఈ శారీకి బ్లౌజ్ ఇలానే ఇచ్చారండి. నాకు క్లాత్ ఇలానే వచ్చింది మిర్రర్ వర్క్తో. సో నేను దీనికి పాట్ నెక్ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్, అండ్ బ్యాక్ హుక్స్ బ్లౌజ్, అండ్ ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ పెట్టించాను. హ్యాండ్స్ కూడా నేను ఇలా హోల్స్ లాగా పెట్టాను. ఒకసారి మీరు చూడొచ్చు ఫోటోలో, చాలా బాగుంది డిజైన్. దీనికి కూడా నేను ఫ్యాబ్రిక్ బెల్ట్ చేయించుకున్నాను. అండ్ ద నెక్స్ట్ శారీ ఈజ్ జామ్దాని ప్రింట్ శారీ. ఇది నేను విఆర్కే సిల్క్ సికింద్రాబాద్లో కొన్నాను. అండ్ చూసారు ఎంత హెవీగా ఉందో డిజైన్. ఇది మా మరిది మ్యారేజ్కి నేను కొన్నానండి 4 years బ్యాక్. అండ్ డిజైన్ అయితే చాలా హెవీగా ఉంది. ఫంక్షన్స్కి చాలా బ్రైట్గా ఉంటుంది, ఈవినింగ్ టైమ్స్లో కట్టుకోవడానికి. మంచి మెహందీ గ్రీన్కి ఫుల్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దానికి మొత్తం కూడా మనకి ఇలా స్టిచ్ చేశారు. బీడ్స్ అంటారో మరి అది ఏమంటారో కానీ మొత్తం స్టిచ్ చేశారు. అండ్ చాలా బాగుందండి చూడ్డానికి. అండ్ శారీ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది కట్టుకోవడానికి. ఒకసారి చూసేయండి, మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ శారీ ఇది. అండ్ దీని బ్లౌజ్ డిజైన్ వచ్చి నేను దీనికి ప్యాచ్ వర్క్ వేయించాను. అండ్ సపరేట్ చమ్కీ ఉన్న క్లాత్ కొని దాంతో మనం ప్యాచ్ వర్క్ వేయించాను టైలర్తో. దానికి అక్కడక్కడ ఇలా రోజ్ బుటీస్ పెట్టారు. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ శారీస్ కుప్పడం సిల్క్ అండి. ఇది వరమహాలక్ష్మిలో కొన్నాను నేను. అండ్ ఎంత బాగుందో కదా, నా పిక్ చూడండి. లైట్ సోబర్ క్రీమ్ కలర్కి మొత్తం సిల్వర్ జరీ చెక్స్ వచ్చింది అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ నేను రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను. యాక్చువల్గా నాకు రెడ్ కలర్ బ్లౌజే ఇచ్చారు ప్లెయిన్ది, బట్ నేను డిజైనర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుందని నేను రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను. అండ్ శారీ చూసారు ఎంత బాగుందో. దీని కాస్ట్ వచ్చి కూడా అరౌండ్ 5000 రూపీస్. సో దీని పళ్ళు చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో, మంచి బ్రైట్ రెడ్ కలర్. సో దీనికి మ్యాచింగ్గానే నేను రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ అనేది వేశాను. సో ఇదేనండి డిజైనర్ బ్లౌజ్. ఇది నేను నర్సింగ్లో కొన్నాను కోంపల్లి. సో బ్లౌజ్ కాస్ట్ వచ్చి మనకి 900 రూపీస్. జనరల్గా మగ్గం వర్క్ వేసుకుంటే ఇంకా కాస్ట్లీ అవుతుంది, బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉంటే కొంచెం బెటర్ అని, మనకి కాస్ట్ రెడ్యూసింగ్గా ఉంటుంది. చూసారా ఎంత హెవీ డిజైన్. టోటల్ డిజైన్ బ్లౌజ్ వచ్చి మనకి 900 రూపీస్లో వచ్చింది నార్సింగ్ షాప్లో. నెక్స్ట్ శారీ అండి, ఇది ధర్మవరం పట్టు శారీ. చూసారా ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ప్రింట్ వచ్చింది మనకి గోల్డ్ బుట్ట. ఇది డార్క్ వైలెట్ అండ్ పర్పుల్ మిక్స్ అయిన కాంబినేషన్లో ఉంది. సో శారీకి ఇలా బార్డర్స్ మొత్తం కూడా పీకాక్ బుటీస్ వచ్చాయి. ఇది కూడా యాక్చువల్ గిఫ్ట్ శారీ అండి, నాకు మా కజిన్ మ్యారేజ్లో వాళ్ళు పెట్టారు గిఫ్ట్కి. అండ్ చాలా బాగుంది కట్టుకుంటే. ఇది నేను మా బ్రదర్ ఎంగేజ్మెంట్లో కట్టాను. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది మనకి. చూడ్డానికి హెవీ డిజైన్ అయినా కట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది.
సో దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు మనకి, ఇలాంటి పింక్ కలర్. సో దీనికి నేను రెడీమేడ్ ప్యాచెస్ మనకి అవైలబుల్ ఉంటాయి లేడీస్ కార్నర్లో. సో ఆ ప్యాచ్ తీసుకొచ్చి నేను స్టిచ్ చేయించాను. ప్యాచ్ కాస్ట్ అరౌండ్ 250 రూపీస్. సో మొత్తం బ్లౌజ్ ఇలా ఉందండి, సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ద లాస్ట్ వన్ అండి, ఇది యాక్చువల్గా మా హస్బెండ్ మోస్ట్ ఫేవరెట్ శారీ. మా ఆయనకు చెక్స్ డిజైన్స్ అంటే చాలా ఇష్టపడతారు. సో ఆయన సపరేట్గా సెలెక్ట్ చేసి కొనిచ్చిన శారీ ఇది. నాకైతే అనిపిస్తుంది ఇది పెద్దవాళ్ళు కట్టినట్టు ఉంటుందని, బట్ ఆయనకి ఇష్టం కాబట్టి నేను కూడా తీసుకున్నా. సో ఈ శారీ బ్లౌజ్కి కూడా నేను మగ్గం వర్క్ వేయించానండి. చూసారా, ఇది ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్. ఇది నేను జుమ్కా డిజైన్ వేయించాను. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చి వేయించుకున్నానండి. జస్ట్ హ్యాండ్స్కి ఒక్కటే నేను జుమ్కా డిజైన్ వేయించాను. బ్యాక్ నెక్, స్క్వేర్ నెక్ సింపుల్గా డిజైన్ చేయించాను. ఈ మగ్గం వర్క్ కాస్ట్ వచ్చి మనకి 1500. ఈచ్ జుమ్కా 500, బ్యాక్ వేసిన దానికి 500, టోటల్ 1500 రూపీస్ కాస్ట్.